టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ఎంఏకే ఫైసల్కు స్థానిక సంగారెడ్డిలోని ఐబీలో టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 19వ తేదీన ఖమ్మంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభను విజయవంతంగా ముగించుకోవడం జరిగిందని, ఈ మహాసభలో జర్నలిస్టుల సమస్యలపై చర్చించి 10 తీర్మానాలపై ఆమోదం తెలపడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని జర్నలిస్టుల ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇండ్ల స్థలం ఇవ్వాలని, రాష్ట్రంలోని జర్నలిస్టుల హెల్త్ కార్డులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం అందే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని, జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల కోసం కొత్త పాలసీలను అమలు చేయాలని, అనునిత్యం ప్రజల్లో తిరిగే జర్నలిస్టులపై అనేక దాడులు జరుగుతున్నాయని, దీనికి అనుగుణంగా ఎవరైనా దాడులకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కొత్త చట్టం ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు కనీస వేతనాలు అమలు చేయాలని, మండలాలలో పనిచేసే ఉర్దూ పత్రిక జర్నలిస్టులకు అక్రిడేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగిందని అన్నారు. దీనికి సానుకూలంగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారని ఆయన తెలిపారు. నా మీద నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ అమర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు ఖాలిద్ హుసేన్, మసూద్ ఖాన్, మొహమ్మద్ ఆరిఫ్, శ్రీనివాస్, మురళి, శేఖర్, మొహమ్మద్ సిద్దిక్, ఎంఏ మతిన్, అన్వర్, షౌకత్, నరహరి, పవన్, సంతోష్, అక్మల్, షేక్ ఆరిఫ్, సాయి, ఆమేర్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టు కొరకు వారి ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళకు ఇళ్ళలు ఇవ్వడానికి ఒక కొత్త పాలసీ తీసుకువస్తున్నామని వారు తెలియజేశారు. వెరీ షార్ట్లీ, అంటే పెద్ద ఏం టైం పడదు, వెరీ షార్ట్లీ వాళ్ళు తీసుకురావడం జరుగుతున్నది. అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు కూడా ప్రభుత్వం నుండి ఒక సర్కులర్ పంపించి ఖాళీ జగ ఎక్కడ ఉన్నది, హెడ్ క్వార్టర్లో ఎక్కడ ఉన్నది, మండలాల్లో ఎక్కడ ఖాళీ జగాలు ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించుకుంటున్నారని వాళ్ళు తెలియజేశారు. అదేవిధంగా హౌసింగ్ సొసైటీస్ ఏమైనా పెండింగ్ ఇష్యూస్ ఉంటే వాళ్ళకు కూడా సాల్వ్ చేస్తామని ఆయన హామీ ఇచ్చినారు. అయితే ఇప్పుడు మనం కూడా కొంచెము యాక్టివ్ అయ్యి మనకు ఖాళీ జగాలు ఎక్కడ ఉన్నాయి, ఏమి సంగతి, మన తరఫు నుండి కూడా ఇన్ఫర్మేషన్ సేకరణ చేసి మన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి మనం కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చి పలానా ఖాళీ ఉందని మాకు కావాలని మనం కోరుకుంటే బాగుంటుందని నేను అభిప్రాయం పడుతున్నాను. ఈ విషయంలో మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర మహాసభ 19th 20th జూన్ ఖమ్మంలో నిర్వహించడం జరిగింది. ఈ 2 రోజుల రాష్ట్ర మహాసభలో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపైన
చర్చ జరిగింది. మరి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలి దానిపైన కూడా చర్చించుకొని 10 రెజల్యూషన్స్ ఈ సమావేశంలో తీర్మానాలను TUWJ ఆమోదం చేసింది. ఈ రెజల్యూషన్స్లో మొదటి, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అర్హుడు జర్నలిస్ట్కి హౌస్ సైటు లేదా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకగ్రీవంగా రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులను కాపాడడానికి వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు వాళ్ళకి సాయం చేకూర్చే విధంగా ఒక మంచి కొత్త హెల్త్ పాలసీ విధానము ప్రభుత్వము ఇంట్రడ్యూస్ చేయాలని, మరియు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డ్స్ని అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో చెల్లే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతూ ఇంకొకటి రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులను మినిమం వేజెస్, కనీస వేతనాలు ఇవ్వాలని, వేజ్ కమిషన్ రిపోర్ట్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మనము మన యూనియన్ తరఫున తీర్మానం ఆమోదం చేసుకున్నాము. అదేవిధంగా రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో ఇచ్చే అవాస్ని మళ్ళీ పునరుద్ధరించాలని, అదేవిధంగా జర్నలిస్టుల భద్రత కొరకు జర్నలిస్టులు నిజాలు రాస్తే, సత్యాలు రాస్తే, ఈ కరప్షన్ని బయట తీసుకువస్తే జర్నలిస్టుల పైన దాడులు కానీ వాళ్ళకు బెదిరింపులు ఈ మధ్యలో పెరిగాయి. దాన్ని నిర్మూలన కొరకు ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల భద్రతా చట్టము తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాము. అదేవిధంగా వృత్తిపరమైన కమిటీలని మళ్ళీ ఒకసారి పునరుద్ధరించాలని డిమాండ్ చేసినాము. దాడుల వ్యతిరేక కమిటీలు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ దాన్ని పునరుద్ధరించాలని, అదేవిధంగా ఉర్దూ పత్రికల సమస్యలు పరిష్కరించాలని, ఉర్దూ పత్రిక విలేకరులకు మండలి స్థాయిలో అక్రిడిటేషన్ కార్డు ఇవ్వాలని, మరియు ఉర్దూ పత్రిక విలేకరులకు అక్రిడిటేషన్ కమిటీలో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ మన యూనియన్ తీర్మానాలు చేపట్టడం జరిగింది. ఈ 2 రోజుల మహాసభలో దానికి మన రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాన్ని ప్రారంభించారు. ఈ మన మహాసభల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మల్లు బట్టి విక్రమార్క గారు కూడా హాజరయ్యి మన సమస్యలపైన సానుకూలంగా వారు స్పందించారు. ముఖ్యంగా సమాచార శాఖ మంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మనకు హౌస్ సైట్స్ విషయంలో వారు మనకు ప్రామిస్ చేశారు. అతి త్వరలోనూ ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల కొరకు ప్రభుత్వము హౌస్ సైట్స్ కొరకు ఒక పాలసీని తేబోతుందని, మరి ఆ పాలసీ ద్వారా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి హౌస్ సైట్ లేదా డబుల్ బెడ్రూము అలాట్ చేయడం జరుగుతుందని వారు హామీ ఇచ్చారు. మన జాతీయ ఐజేయు అధ్యక్షులు కె శ్రీనివాసరెడ్డి గారు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ వారు కూడా ప్రభుత్వ స్థాయిలో మన సమస్యలను తీసుకుపోయి దాన్ని సాల్వ్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తారని హామీ ఇచ్చినారు. మనం ఆశిస్తున్నాము ఈ
జర్నలిస్టులకు మన ముఖ్యంగా చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ హౌస్ సైట్స్, మరి అతి త్వరలో ఈ ఇష్యూ సాల్వ్ కాబోతుందని మనం ఆశిస్తున్నాము. ఈ జర్నలిస్ట్ హౌస్ సైట్స్, హెల్త్ కార్డ్స్, పెన్షన్ స్కీము, జర్నలిస్ట్ సేఫ్టీ యాక్టు, ఇటువంటి విషయాలపైన టీయూడబ్ల్యూజే గతంలో పోరాటం చేసింది. రాబోయే కాలంలో కూడా దీన్ని మనము ఖచ్చితంగా ఇది ఉంటుంది. మరి ఈ 2 రోజుల రాష్ట్ర మహాసభలో మన టీయూడబ్ల్యూజే రాష్ట్ర బాడీకి ఏకగ్రీవంగా ఎన్నికలు కూడా జరిగాయి. ఆ ఎన్నికల్లో మన మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా ముద్దుబిడ్డ ఖాజా విరాహత్ అలీ అన్న గారు మన మార్గదర్శులు. ఆయన ఈ మన రాష్ట్ర యూనియన్కి అధ్యక్షునిగా, ఖమ్మంకి చెందిన సీనియర్ జర్నలిస్టు కె రామనారాయణ జనరల్ సెక్రటరీగా, మరియు నాకు ఉపాధ్యక్షునిగా మరియు ఇతరులను కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి నా ఎన్నికకు సాయం చేసిన మన కె శ్రీనివాసరెడ్డి సార్కి, అమర్ సార్కి, విరాట్ అన్న గారికి, మరియు మన సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా టీయూడబ్ల్యూజే శాఖలకు, మరియు ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా వారి సమస్యలకు పరిష్కారం కావడానికి టీయూడబ్ల్యూజే ఎలవేళలో ఖచ్చితంగా వారి ప్రయత్నం మేము చేస్తూనే ఉంటామని హామీ ఇస్తున్నాను. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.